ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. గేమ్స్ మనలో చాలామందికి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడుతూ పెరిగిన వాళ్ళు ఉన్నారు. పెద్ద అయిన తర్వాత కూడా గేమ్స్ ఆడడం ఆపని వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా టైంపాస్ కోసం గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గేమ్స్ అనేవి మనకి చాలా మంచి టైంపాస్ని ఇస్తూ ఉంటాయి, ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాయి, మైండ్కి స్ట్రెస్ నుంచి రిలీఫ్ని ఇస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే బేసిక్గా కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే మనకి స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. అంటే ఆ గేమ్ యొక్క ఎండింగ్ ఏంటనేది మనకి అర్థం కాదు. ఎంత కష్టపడినా కూడా ఆ గేమ్లో కొన్ని లెవెల్స్ దాటగలుగుతాం తప్ప మ్యాక్సిమం లెవెల్స్కి అయితే చేరుకోలేము. ఎందుకంటే ఆ గేమ్స్ అంత టఫ్గా ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే ఈ గేమ్స్ యొక్క ఎండింగ్స్ని అసలు ఇంకెప్పటికీ చూడలేం అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పోరాట యోధులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గేమ్స్ మీదే చాలా డెడికేటెడ్గా కూర్చొని ఈ గేమ్స్ యొక్క ఎండింగ్ ఏంటో తెలుసుకోవాలని ఆడుతూ ఉంటారు. సో అలాగా ఇప్పటి వరకు మనం ఎప్పటికీ కూడా ఈ గేమ్స్ యొక్క ఎండింగ్స్ తెలుసుకోలేము అనుకున్న 9 గేమ్స్ యొక్క ఎండింగ్స్ని వాళ్ళంతా కూడా కనుక్కున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఆ గేమ్స్ గురించి, ఆ గేమ్స్ యొక్క ఎండింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, ఫ్లాపీ బర్డ్. బేసిక్గా ఈ గేమ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని క్రియేట్ చేసింది డాంగ్ యూగన్ అనే ఒక పర్సన్. ఇతను ఒక వియత్నామీస్ డిజైనర్ అండ్ డెవలపర్. బేసిక్గా ఈ గేమ్ ప్రపంచం మొత్తాన్ని కూడా పిచ్చోళం చేసింది కేవలం కొన్ని వారాల్లోనే. ఈ ఆథర్ చెప్పేదాని ప్రకారం ఈ గేమ్ని క్రియేట్ చేయడానికి అతను కేవలం కొన్ని రోజులు మాత్రమే పట్టింది. ఇనీషియల్గా దీనికి ఫ్లాప్ అనే పేరు పెడదాం అనుకున్నాడు, కానీ ఆ పేరుతో ఆల్రెడీ ఒక గేమ్ ఉంది యాప్ స్టోర్లో. సో అందుకనే అతను ఫ్లాపీ బర్డ్ అనే ఒక పేరుతో వచ్చాడు, కొత్త పేరు కావాలి కాబట్టి. ఇది మే 24, 2013 ఫస్ట్ టైం యాప్ స్టోర్లోకి అయితే ఎంటర్ అయింది. అక్టోబర్ వరకు నార్మల్గానే ఉంది, ఎవరికి దీని గురించి తెలియదు. కానీ సడన్గా ఈ గేమ్ చాలా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. చాలామంది దీని మీద మీమ్స్ చేశారు. ఈ గేమ్ ఆడడంలో వాళ్ళకి ఎదురైన ఫ్రస్ట్రేషన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ఫ్లాపీ బర్డ్ని ఫినిష్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కొంతమంది ప్లేయర్స్ ఏమని చెప్పేవారంటే వాళ్ళకి 5 పాయింట్స్ జనరేట్ చేసుకోవడానికి కూడా ½ అన్ అవర్ పైనే టైం పట్టేదంట. సో దానివల్ల ఏంటంటే ప్లేయర్స్కి చాలామందికి దీని మీద హేట్రెడ్ కూడా పెరిగిపోయింది. బట్ అలాగని ఆడడం మాత్రం మానలేకపోతున్నారు. ఎందుకంటే ఏం జరుగుతుందో, లాస్ట్కి ఏమొస్తుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వల్ల. సో అలా కంటిన్యూస్గా ఆడుతూనే వచ్చారు. బట్ ఈ గేమ్ యొక్క ఎండింగ్ ఏంటో తెలుసుకోవడం అయితే ఇంపాసిబుల్ అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. బట్ చాలామంది పీపుల్ ఉంటారు కదా, కంటిన్యూస్గా ఆడుతూ చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలా ఫైనల్గా కొంతమంది ఈ గేమ్ యొక్క ఎండింగ్ని అయితే చూశారు. సో బేసిక్గా ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆల్మోస్ట్ అక్కడే ఎండ్ అవుతుంది. 999 పాయింట్స్ స్కోర్ చేసిన తర్వాత ఆ ఫ్లాపీ బర్డ్ మ్యారియోని మీట్ అవుతుంది అండ్ గేమ్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. సో కొంతమందికి ఇది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అంటే అంత కష్టపడి ఆడిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ ఎండింగా అని. నెంబర్ 2, ప్యాక్మ్యాన్. ఈ ప్యాక్మ్యాన్ కూడా ఒక క్లాసిక్ వీడియో గేమ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ గేమ్స్లో ఒకటని చెప్పొచ్చు. ఇది ఒక విజువల్లీ సింపుల్ ఆర్కేడ్ గేమ్. దీన్ని క్రియేట్ చేసింది జపనీస్ కంపెనీ అయిన నామ్కో. దీన్ని 1980వ సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఇందులో ప్లేయర్ ప్యాక్మ్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ ప్యాక్మ్యాన్ మేజ్లో ఉన్న డాట్స్ అన్నింటినీ కూడా తినాల్సి ఉంటుంది. మధ్యలో చాలా గోస్ట్లు ఉంటాయి. ఆ గోస్ట్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేస్తూ ప్యాక్మ్యాన్ ఆ పాయింట్స్ని తినాల్సి ఉంటుంది. బేసిక్గా అక్కడ ఉన్న గోస్ట్ అన్నిటికీ కూడా ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కోలా మూవ్ అవుతూ ఉంటాయి. కొన్ని స్లోగా, కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. లెవెల్ పెరుగుతున్న కొద్దీ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 21st లెవెల్ తర్వాత గేమ్ చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఆడటం చాలా కష్టం అయిపోతుంది. అయితే గెలవడం ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ ఆ తర్వాతకి వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా కష్టమైపోయి చాలామంది గివప్ ఇచ్చేసేవారు, కొంతమంది ట్రై చేసి ఓడిపోయేవారు. ఇవన్నీ కూడా జరిగేది. బట్ కొంతమంది స్టబాన్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లాస్ట్కి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ అయితే ఉంది. సో అందుకనే కాన్స్టెంట్గా ఆడుతూ వచ్చారు. అయితే దీని యొక్క డెవలపర్స్ ప్రకారం ఈ గేమ్కి ఒక ప్రాపర్ ఎండింగ్ లేదు. ఎందుకంటే లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కాబట్టి ఎవరు కూడా ఈ గేమ్ని ఫినిష్ చేయలేరు. ఇది వాళ్ళు అనుకున్నది. సో వాళ్ళు ఏం చేశారంటే ప్లేయర్స్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఈ గేమ్ని 255 లెవెల్స్ వరకు మాత్రమే డిజైన్ చేశారు. కానీ కొంతమంది ప్లేయర్స్ ఆ 255 లెవెల్స్ని కూడా దాటేసి ఈ గేమ్లో ముందుకెళితే వాళ్ళకి 256th లెవెల్ దగ్గర వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఎర్రర్ కనబడుతుంది. ఈవెన్ దీని యొక్క డెవలపర్స్కి కూడా అక్కడ ఏం చేయాలో క్లారిటీ లేదు. ఈ ప్యాక్మ్యాన్కి చెందిన వన్ ఆఫ్ ది మోస్ట్ డెవోటెడ్ ఫ్యాన్స్లో బిల్లీ మిచెల్ అనే పర్సన్ కూడా ఒకరు. ఇతను జూలై 3, 1999
సంవత్సరంలో అందరికంటే టాప్ స్కోర్ని అయితే డెవలప్ చేశాడు. ఆ స్కోర్ ఏంటో తెలుసా? 33,33,360. ఇదే హయ్యెస్ట్ స్కోరు. దీనికంటే ఎవరు స్కోర్ చేయలేరు. చరిత్రలో ఈ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉందని చెప్పాలి. అయితే 255 లెవెల్ తర్వాత 256లో ఏం జరుగుతుందంటే లెవెల్ ఒక హాఫ్ అయితే నార్మల్గా కనబడుతూ ఉంటుంది. అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ మేజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే డిస్ప్లే అవుతూ ఉంటుంది. కానీ రైట్ హాఫ్లో మాత్రం ఏవో ర్యాండమ్ కలర్డ్ నెంబర్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఎర్రర్ వస్తుంది అనమాట. అక్కడ లెటర్స్ సింబల్స్ ఏవో కనబడుతూ ఉంటాయి తప్ప గేమ్ అయితే ఉండదు. సో సింపుల్గా చెప్పాలంటే అక్కడ మొత్తం మెస్ అయిపోయింది. అండ్ ఈ లెవెల్ని కూడా పాస్ అయినట్టయితే అప్పుడు గేమ్ లెవెల్ 1కి వచ్చేస్తుంది మళ్ళీ. కాకపోతే ఈసారి ఏమవుతుందంటే లెవెల్ 1 నుంచే గేమ్ చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే ఏం అవ్వదు, జస్ట్ మనల్ని మళ్ళీ మెయిన్ స్క్రీన్కి పంపేస్తుంది, మొదటి నుంచి ఆడుకోమని చెప్తుంది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో అందువల్ల ఇది కూడా చాలామంది ప్యాక్ మ్యాన్ ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కలిగించింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. నెంబర్ 3 బ్యాటిల్ టోడ్స్. ఈ బ్యాటిల్ టోడ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ వీడియో గేమ్స్ ఆఫ్ 8-bit ఎరా అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే అప్పట్లో 8-bit గేమ్స్ ఉండేవి, ఇప్పుడంటే అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్స్ వచ్చేసాయి. కానీ అప్పట్లో ఏంటంటే పీపుల్ ఈ కైండ్ ఆఫ్ గేమ్స్ ఆడుతూ ఉండేవారు. అండ్ ఈ గేమ్ని ఆడటం వల్ల టూ మచ్ స్ట్రెస్ అయితే వచ్చేసేది. కొంతమంది అయితే వాళ్ళ యొక్క జాయ్ స్టిక్స్ని విరగొట్టేశారు కూడా. ఇది కూడా ఫైటింగ్ గేమే, కానీ ఆ ఫైటింగ్ గేమ్ని ఫినిష్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉండేది. 1990లో బ్యాటిల్ టోడ్స్ని కంప్లీట్ చేయడం అనేది ఒక ఇంక్రెడిబుల్ అండ్ హీరోయిక్ థింగ్ లాగా చాలామంది కన్సిడర్ చేసేవారు. ఈవెన్ కొంతమంది గేమ్ రివ్యూవర్స్ని కూడా ఈ బ్యాటిల్ టోడ్స్ని క్రిటిసైజ్ చేసేవారు, ఎందుకంటే అది అంత డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి. కొంతమంది అయితే ఈ గేమ్ని అవుట్రేజెస్ అని కూడా పిలిచేవారు, ఎందుకంటే దీంట్లో డిఫికల్టీ అనేది టూ మచ్ అయిపోతూ ఉంటుంది వెళ్తూ ఉన్న కొద్దీ. సో నెగిటివ్ రియాక్షన్స్ చాలా ఎక్కువగానే వచ్చాయి. చాలామంది బాసెస్ని అయితే చంపేయగలం, కానీ కొన్ని బాసెస్ని మాత్రం చంపడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అండ్ దానికోసం ఎన్నిసార్లు ఆడినా కూడా వాళ్ళని ఫినిష్ చేయడం అయ్యేది కాదు. కానీ కొంతమంది స్టబాన్ అండ్ లక్కీ గేమర్స్ చివరి వరకు ఆడి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎదురు చూశారు. సో వాళ్ళకు ఒక ఫైనల్ బాస్ అయితే వాళ్ళకి కనబడింది. అండ్ అదొక డార్క్ క్వీన్. ఆవిడని కూడా డిఫీట్ చేసేసిన తర్వాత ఆవిడ గుడ్ విలన్గా మారిపోతుంది. అంటే మనం గెలిచినట్టు డిక్లేర్ చేసేస్తుంది, గాలిలో తిరుగుకుంటూ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రిన్సెస్, ఒక యానిమల్ కిందకైతే వస్తాయి. ఆ తర్వాత అందరూ కలిసి ఒక విమానం లాంటి దాంట్లోకి వెళ్ళిపోతారు. గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది. నెంబర్ 4 కాంట్రా. బేసిక్గా కాంట్రా గేమ్ చాలా మందికి ఫేవరెట్ గేమ్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా చిన్నప్పుడు ఈ కాంట్రా గేమ్ని చాలా అంటే చాలా ఎక్కువగా ఆడేవాడిని. మీలో ఎవరైనా కాంట్రా లవర్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా కాంట్రా గేమ్ ఏంటంటే విలన్స్ని డిఫీట్ చేయడం. అండ్ ఇందులో బ్యాడ్ గైస్ అనేవాళ్ళు ఒక ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు. ఆ ఆర్గనైజేషన్ పేరు రెడ్ ఫాల్కన్. వాళ్ళు హ్యుమానిటీని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. ఆ విలన్స్ని ఏలియన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇద్దరు హీరోలు ఉంటారు, బిల్ మ్యాడ్ డాగ్ రైజర్ అనే ఒక హీరో, అలాగే ల్యాండ్ స్కార్పియన్ బీన్ అనే ఒక హీరో. వీళ్ళిద్దరు కూడా ఫైటర్స్ అనమాట. వీళ్ళు ఆ ఐలాండ్ మీద ల్యాండ్ అయ్యి ఆ బేస్ని డిస్ట్రాయ్ చేసి ప్రపంచాన్ని కాపాడాల్సి ఉంటుంది. అండ్ గేమ్ ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ, డీప్గా వెళ్తున్న కొద్దీ హీరోస్ రియలైజ్ అయ్యే విషయం ఏంటి అంటే ఉగ్రవాదుల్ని ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా అంటే చాలా టఫ్. అండ్ వాటితో పాటుగా వాళ్ళ బాసెస్ని అంటే ఏలియన్ హార్ట్ లాంటి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది ఏలియన్స్ డెన్లోకి వెళ్ళి మరి. అండ్ ఆ తర్వాత ఫైనల్ బాస్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ బాస్ని డిఫీట్ చేయడం అయితే అంత ఈజీ టాస్క్ కాదు, అది ఏలియన్ బాస్ అనమాట. చాలా కష్టం, అసలు ఎన్ని స్టంట్లు చేయాల్సి వచ్చేదో అప్పట్లో దీన్ని ఫినిష్ చేయడం కోసం. అయితే ఈ గేమ్ యొక్క ఫైనల్ సీన్లో అంటే ఆ బాస్ని కూడా చంపేసిన తర్వాత ఏమవుతుందంటే హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిపోతుంది. అండ్ ఆ ఐలాండ్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అఫ్కోర్స్ గ్రాఫిక్స్ వర్స్ట్గానే ఉండేవి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే అప్పట్లో 8-bit గేమ్కి అదే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక కంగ్రాచులేషన్స్ మెసేజ్ అయితే వస్తుంది. యూ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద వైల్డ్ రెడ్ ఫాల్కన్ అండ్ సేవ్డ్ ద యూనివర్స్, కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హీరో అని చెప్పి. సో భూమి సేవ్ అయింది అండ్ మనం హీరోగా ఎగ్జిట్ అవుతాం అనమాట. అది ఆ గేమ్ యొక్క ఎండింగ్. నెంబర్ 5 డాంకీ కింగ్. బేసిక్గా ఈ డాంకీ కింగ్ కూడా ఆర్కేడ్ గేమే. దీన్ని నింటెండో వాళ్ళు 1981లో రిలీజ్ చేశారు. అండ్ అప్పట్లో చాలా పాపులర్ అయిన గేమ్స్లో ఇది కూడా ఒకటి. మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్యారెక్టర్ని అక్కడ ఉన్న మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీదుగా మూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా జంప్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న మ్యారియోకి మొదట మిస్టర్ వీడియో అనే పేరు పెట్టారు, తర్వాత జంప్ మ్యాన్ అనే పేరు పెట్టారు, ఆ తర్వాత ఫైనల్గా మ్యారియో అనే పిలవడం మొదలుపెట్టారు. బేసిక్గా ఇందులో మ్యారియో చేయాల్సిన పని ఏంటి అంటే పైన ఒక డాన్సింగ్ క్వీన్ ఉంటుంది, ఆమె సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెని ఒక కోతి పట్టుకొని ఉంటుందన్నమాట, అంటే కాంగ్ పట్టేసి బంధించి ఉంచుతూ ఉంటుంది.
దాని పేరే డాంకీ కాంగ్ యాక్చువల్గా. సో దాని పేరే గేమ్ పేరుగా పెట్టడం వల్ల ఆ క్యారెక్టర్ కూడా బాగా పాపులర్ అయింది. అప్పట్లో దాని గురించి కూడా చాలా డిస్కస్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆ హీరో, ఆ గొరిల్లా, ఈ 2 క్యారెక్టర్స్ కూడా నింటెండోలోని మోస్ట్ పాపులర్ అండ్ రికగ్నైజబుల్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచాయి. అండ్ డాంకీ కాంగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆర్కేడ్ వీడియో గేమ్స్ అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు, ఎందుకంటే చాలా పాపులర్ అయింది అప్పట్లో. అండ్ అందుకనే దీని యొక్క డెవలపర్స్ ముందుగానే ఏం చేశారంటే ఈ గేమ్ బాగా పాపులర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు 3 డిఫరెంట్ ఎండింగ్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎండింగ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మొదటి ఎండింగ్లో ఏమవుతుందంటే మ్యారియో గొరిల్లాని కింద పడేసి లేడీతో కలుస్తుంది అండ్ వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు, అలాగా అది ఎండ్ అవుతుంది. రెండో ఎండింగ్లో మ్యారియో గొరిల్లాని తన మీద పడిపోయేలా చేసుకుంటూ ఉంటుంది. సో గొరిల్లా, మ్యారియో ఇద్దరూ చనిపోతారు, లేడీ ఒంటరిగా మిగిలిపోద్ది. మూడో ఎండింగ్ చాలా వింతగా, చాలా కామెడీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే బేసిక్గా మ్యారియో లేడీని కింద పడిపోయేలా చేస్తుంది, లేడీ చచ్చిపోద్ది కింద పడిపోయి. అప్పుడు గొరిల్లా అండ్ మ్యారియో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు, వీళ్ళ మధ్యలో కూడా హార్ట్ సింబల్ వస్తుంది. అది చూసిన వాళ్ళకి ఏం అర్థం కావాలంటే ఏంది వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారా ఏంది, ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటి, అమ్మాయిని కాపాడటం కదా, ఈ ఎండింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. కానీ ఈ ఎండింగ్ లైక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎండింగ్ చూస్తే కొంతవరకు కన్ఫ్యూజ్ అయిన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది మనకైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ నెంబర్ 6 టెట్రిస్. ఈ టెట్రిస్ గేమ్ అనేది చాలా సింపుల్ గేమ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న గేమ్స్ అన్నీ కూడా కొంచెం కాంప్లెక్స్ గేమ్స్, ఇది చాలా సింపుల్ గేమ్ కదా. సో దీనికి మనం నార్మల్ ఎండింగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో ఎక్స్ట్రాడినరీ ఎండింగ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక సింపుల్ బాక్స్ గేమ్ అంతే. సో మనం బ్లాక్స్ అన్నింటినీ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టాల్సి ఉంటుంది, లైన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గేమ్కి 2 రకాల ఎండింగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఎండింగ్ నెంబర్ 1 ఏంటి అంటే మీకు క్లాసిక్ వీడియో గేమ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ ఒక పిక్సెల్ క్యాథెడ్రల్ ఉంటుంది, దానిపైన డోమ్స్ ఉంటాయి. ఆ డోమ్స్ అన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. అలాగా అన్నీ ఎగిరిపోయిన తర్వాత గేమ్ ఎండ్ అవుతుంది. అలా కాకుండా రెండో ఎండింగ్ కూడా ఉంది, అదేంటంటే ఏకంగా ఆ క్యాథెడ్రల్ మొత్తం ఎగిరిపోతుంది అనమాట. అండ్ ఆ టైంలో మంచి చీర్ఫుల్ మ్యూజిక్ అయితే వస్తుంది. సో అలాగా మనం గెలిచినట్టు అవుతుంది. సో మనకి హై స్కోర్ పాయింట్స్ వస్తాయి. సో అక్కడ మన పేరు ఎంటర్ చేసుకోవడమే అనమాట, అది సిచ్యువేషన్. అండ్ నెంబర్ 7 ఎర్త్ వార్మ్ జిమ్. ఈ ఎర్త్ వార్మ్ జిమ్ అనేది ఒక సూపర్ హీరో టైప్ ఆఫ్ గేమ్. బేసిక్గా ఒక సూపర్ హీరో వామ్ ఒక స్పెషల్ రోబోటిక్ సూట్తో మ్యూటేట్ అయిన తర్వాత చాలా పవర్స్ని పొందుతుంది, అదే ఈ గేమ్. అయితే వినడానికి కొంచెం వింతగా నాన్ సెన్స్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ దీని యొక్క స్టోరీ అప్పట్లో బాగా పాపులర్ అయింది, చాలా ఐకానిక్గా కూడా మారింది. అండ్ ఒక సూపర్ వామ్ ఏమేం చేయగలదు అనేది ఈ గేమ్లో మనకి చూపిస్తూ ఉంటారు. అండ్ దీని యొక్క పని ఏంటి అంటే ప్రిన్సెస్ని సేవ్ చేయడం. సో దానికోసం ఎనిమీస్తో ఫైట్ చేయడం అండ్ దానికోసం సూట్స్ ధరించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతా బాగానే ఉంది, కానీ గేమ్ ఎండింగ్ చాలా కామెడీగా ఉంటుంది. అంటే జిమ్ అందరినీ ఓడించేసి శత్రువులందరినీ కూడా చంపేసి ప్రిన్సెస్ని సేవ్ చేయడానికి వస్తుంది కదా, కానీ ఆవిడ్ని సేవ్ చేయడం అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్లో జిమ్ ఏం చేస్తుందంటే ఒక ఆవుని పైకి తంతుంది. ఆ తన్నిన ఆవు ఒక్కసారిగా ఎగురుకుంటూ వచ్చి ఫైనల్గా ఆ ప్రిన్సెస్ మీద పడి ఆ ప్రిన్సెస్ని చంపేస్తుంది. ఈ గ్యాప్లో జిమ్ చాలా ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటాడు, అంటే ఆ ప్రిన్సెస్ని లవ్లో పడేయడానికి. కానీ ప్రిన్సెస్ ఉన్న పొజిషన్ నుంచి తీసుకురాడు. సో ఆవు వచ్చి డైరెక్ట్గా ఆ ప్రిన్సెస్ యొక్క నెత్తి మీద పడుతుంది. సో అలాగా ఆ ప్రిన్సెస్ చచ్చిపోద్ది. సో జిమ్కి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వెళ్ళిపోతాడు నిరాశతో. అండ్ కొద్దిసేపటి తర్వాత ఆవు ప్రిన్సెస్ ఇద్దరు కలిసి లోయ ఎడ్జ్లో ఉన్నట్టు ఉంటారు కదా, ఆ ముఖ విరిగిపోయి కింద నుండి లావాలో పడిపోయినట్టు చూపిస్తారు. కొన్ని సెకండ్ల తర్వాత జిమ్ మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆ ప్రిన్సెస్ యొక్క బంగారపు కిరీటం అక్కడ పడిపోతుంది అనమాట. ఆ కిరీటాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, పోన్లే ఇంత కష్టపడినందుకు అదైనా దక్కిందని. సో అలాగా కొంచెం కామెడీ ఎండింగ్ పెట్టారు, బట్ హీరోయిక్ ఎండింగ్ అయితే కాదు కదా. నెంబర్ 8 డక్ హంట్. ఈ డక్ హంట్ కూడా 1990s చాలా పాపులర్ గేమ్. అప్పటి వాళ్ళకి కొంతమందికి దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఎంత పాపులర్ అంటే అప్పట్లో 28 మిలియన్ కాపీస్ సేల్ అయ్యాయి. అంటే చాలామంది గేమ్స్ కొనుక్కొని ఆడుతూ ఉంటారు కదా, సో అలాగే ఇది 28 మిలియన్ కాపీస్ సేల్ అయింది. సో సెకండ్ బెస్ట్ సెల్లింగ్ నెస్ గేమ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా అంటే చాలా వైరల్ అయింది అప్పట్లో. మీరు చేయాల్సిన పని ఏమీ లేదు, డక్స్ని కొట్టాల్సి ఉంటుంది. అంటే 2 లేదా 3 డక్స్ వస్తూ ఉంటాయి. ఆ డక్స్ అన్నింటినీ కూడా మీరు షూట్ చేయాల్సి ఉంటుంది. ఆ డక్స్ ఎలా వస్తాయి అంటే ఒక కుక్క ఆ గ్రాస్లోకి జంప్ చేస్తుంది.
అలా జంప్ చేసినప్పుడు అది వాటిని డిస్టర్బ్ చేస్తుంది అనమాట గాల్లోకి ఎగిరేటట్టుగా. సో మనం వాటిని షూట్ చేయాలి. షూట్ చేస్తే మనం గెలిచినట్టు. మనం డక్కును కనుక షూట్ చేసినట్టయితే ఆ కుక్క పైకి లేచి డక్కును పట్టుకొని చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం కనుక మిస్ అయినట్టయితే ఆ కుక్క పైకి లేచి మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంది, నీకు ఎందుకురా ఇంతోడు దానికి ఈ గేమ్ అన్నట్టు. అయితే ఈ గేమ్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. డైలీ మ్యాగజైన్స్, గేమ్ డైలీ, అఫీషియల్ నింటెండో మ్యాగజైన్ అన్నిట్లోని కూడా మెన్షన్ చేయబడింది. గ్రేటెస్ట్ వీడియో గేమ్గా దీన్ని కన్సిడర్ చేశారు. అయితే ఈ గేమ్ యొక్క ఎండింగ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని చాలామందికి అయితే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కొన్ని వీడియో గేమ్స్ లాగే దీనికి కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఎండింగ్ అయితే లేదు. మీరు 99th లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ లెవెల్ 0కి వచ్చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందులాగా 2-3 డక్స్ రావడం, లేదంటే డక్స్ మెల్లిగా గాల్లోకి ఎగరడం ఇలాంటివి ఏం జరగవు. డక్స్ రెయిన్ కురుస్తూ ఉంటుంది. అంటే చాలా స్పీడ్గా డక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ 1 కాదు 2 కాదు 20-30 డక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని మనం షూట్ చేయలేము. అండ్ ఆ కుక్క ఏమో కాన్స్టెంట్గా నవ్వుతూ ఉంటుంది మనల్ని ప్రతిసారి కూడా చూసి. సో అదే జరుగుతుంది తప్ప ఆ గేమ్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అంటూ ఏమీ లేదు. అండ్ ఫైనల్గా మోస్ట్ ఫేమస్ గేమ్ ద టీరెక్స్ గేమ్. బేసిక్గా ఈ టీరెక్స్ గేమ్ మోస్ట్ పాపులర్ గేమ్ అని చెప్పొచ్చు. అంటే క్రోమ్ యూజర్స్ అందరికీ కూడా దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ అనేది పోతుందో అప్పుడు ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఈ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా దీన్ని ఒకప్పుడు టైంపాస్ కోసం క్రియేట్ చేశారు. అంటే మనం వెబ్సైట్స్ని యాక్సెస్ చేయలేము కదా ఇంటర్నెట్ లేకపోతే. సో అందుకోసం దీన్ని క్రియేట్ చేశారు. ఒక డైనోసర్ ఉంటుంది, మధ్యలో చాలా అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ అది ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ గేమ్ మొట్టమొదటిగా 2014వ సంవత్సరంలో కనబడింది. ఇనీషియల్గా దీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని ఓల్డ్ ఆండ్రాయిడ్ డివైజెస్లో చాలా గ్లిచెస్ వచ్చేవి. సో క్రియేటర్స్ మళ్ళీ దీని యొక్క కోడ్ అంతా కూడా రీరైట్ చేసి దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా మార్చారు. సో ఇప్పుడు మనం క్రోమ్ని ఈ గేమ్ లేకుండా ఇమాజిన్ కూడా చేసుకోలేము కదా. 2018వ సంవత్సరంలో ఈ గేమ్ని 27 కోట్ల సార్లు ఆడారంట. సో సంవత్సరానికి అది పెరుగుతూ వస్తుంది. 2024 నాటికి నాకు తెలిసి ఇంకా ఎక్కువగా ఆడుతూ ఉండుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో అయితే ఈ గేమ్ని డిసేబుల్ చేసేయాలి, అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారనే కైండ్ ఆఫ్ ఇష్యూ కూడా క్రియేట్ అయింది. స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, అందరూ కూడా వర్కులు మానేసి మరి ఇంటర్నెట్ ఆపేసి మరి ఈ గేమ్ని ఆడుకుంటున్నారంట. అయితే అన్ని గేముల్లాగే ఈ టీరెక్స్ గేమ్ కూడా ఒక ఎండింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది కదా. మరి ఆ డైనోసార్కి ఎప్పుడు ఎండింగ్ ఉంటుంది అంటే అది బేసిక్గా ముందుకు వెళుతున్న కొద్దీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. డే నైట్ అయిపోతుంది, నైట్ మళ్ళీ డే అవుతూ ఉంటుంది, ఇలా కాన్స్టెంట్గా వెళుతూ ఉంటుంది. బట్ ఒక ప్రాపర్ ఎండింగ్ కనబడదు. అయితే గూగుల్ క్రోమ్కి చెందిన యూఎక్స్ ఇంజనీర్ అయిన ఎడ్వర్డ్ జంగ్ అనే పర్సన్ దీనికి ఎండింగ్ ఎప్పుడు వస్తుందో చెప్పాడు మనకి. బేసిక్గా దీనికి ఎండింగ్ రావాలి అంటే మనం 17 మిలియన్ సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఆడాల్సి ఉంటుందంట. అంటే అన్ని సంవత్సరాల పాటు అసలు ఏమాత్రం ఆగని విధంగా ఈ గేమ్ని డిజైన్ చేశారంట వాళ్ళు. సో 17 మిలియన్ సంవత్సరాల పాటు మనము బ్రతుకుంటాం, మన కంప్యూటర్ కూడా బ్రతుకుండదు. సో అందువల్ల ఏంటంటే ఈ గేమ్ని మనం ఎప్పటికీ కూడా ఫినిష్ చేయలేము. సో ఈ గేమ్ యొక్క ఎండింగ్ని అయితే మనం మన జీవితంలో చూడలేము, మన తర్వాత తరాలు చూడలేము, ఆ తర్వాత తరాలు చూడలేము, ఎవ్వరూ చూడలేరు. అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా ఇవి 9 గేమ్స్ యొక్క ఎండింగ్స్. వీటిలో కొన్నింటిని మనం ఎప్పటికీ చూడలేము, కొన్నింటిని వేరే వాళ్ళు చూడగలిగారు కానీ మనం చూడలేము. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో, ఏ గేమ్ యొక్క ఎండింగ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే టీరెక్స్ గేమే. ఎందుకంటే ఏదైతే ఎప్పటికీ ఎండ్ అవ్వదు అని అంటారో అదే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఎండ్ అయిపోద్దంటే ఇంక ఎగ్జైట్మెంట్ ఏముంది చెప్పండి. సో అది మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ వీడియో, నెక్స్ట్ వీడియో, బై బై.